హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షర్మిలాస్. ఇది పార్ట్ 3 అండి. ఇక రిషికి అయితే అమెరికాలో ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. రిషి మామూలు మనిషి అయితే అయిపోతాడు. ఇక ఇండియాకి అయితే పంపించేస్తున్నాం అని చెప్పేసి అంటాడనమాట. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మను రిషిని చాలా అంటే చాలా రహస్యంగా దాచిపెడతాడు. ఇక రిషికి ఏమో వసుని చూడాలనేసి అనిపిస్తూ ఉంటుంది. ఇక అందుకని వసుకు కాల్ చేసి ఎక్కడున్నా వస్తారా అని చెప్తే, కాలేజ్లో ఉన్నాను సార్, ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడే కొంచెం ఫ్రీ అయ్యాను, పిల్లలంతా స్టూడెంట్స్ అంతా మంచిగా ఎగ్జామ్స్ రాశారు, ఈసారి మన కాలేజ్కి మంచి ర్యాంక్ వస్తుంది, అది ఇదని చెప్తూ ఉంటే, నిన్ను చూడాలని ఉంది, వస్తావా అని చెప్పేసి అంటూ ఉంటే, ఖచ్చితంగా అంటే సార్ నేను ఇప్పుడు రావడం అంటే మీరు ఎక్కడున్నారో ఎవరికన్నా తెలిస్తే, నేను ఎక్కడెక్కడికి వెళ్తున్నానో అందరూ నా మీద చాలా ఫోకస్ చేస్తారు, మీరు ఎక్కడున్న విషయం ఎవరికన్నా తెలిస్తే మళ్ళీ మీకు ప్రమాదం పొంచి వస్తుందేమో, మను గారిని ఒకసారి కనుక్కొని చూస్తాను సార్ అనేసి అంటూ ఉంటే, నేను మనుతో చెప్తాను, మనునే నిన్ను తీసుకొస్తాడని చెప్పేసి ఇక మనుకు కూడా కాల్ చేసి ఇక మను వస్తారని తీసుకురావా అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక ఈలోపే ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంటే, మను వాళ్ళ తండ్రి ఎవరు అన్న ఒక చిన్న లాజిక్ని ఇక అందరూ కూడా ఇక పెద్ద ఇష్యూ లాగా అయితే చేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు. ఇక జగతి మేడంకి, ఇక మనుకి, ఇక అనుపమకి, మహేంద్రకి, నలుగురికి మధ్య ఏదో లింకప్ ఉందని చెప్పేసి వస్తారాకి చిన్న అనుమానం అయితే వస్తూ ఉంటుందన్నమాట. ఇది ఇలా ఉండగానే ఇక వస్తారాని తీసుకురమ్మని చెప్పాడు కదా రిషి, ఇక మను అయితే తీసుకువెళ్తాడు. మేడం రండి వెళ్దాం, రిషి సార్ మిమ్మల్ని చూడాలంటున్నారు, నేను మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి ఇక వెంటనే వచ్చేస్తాను, ఇద్దరం మనం ఇక్కడ లేకపోతే ఈ శైలేంద్ర బ్యాచ్కి అయితే ఖచ్చితంగా అనుమానం వస్తుందని చెప్పంగానే సరే సార్ అని చెప్పేసి ఇక మను అయితే వస్తారని తీసుకెళ్తే, ఇక రిషి చూడంగానే చాలా అంటే చాలా సంతోషపడిపోయి వెళ్ళి వెంటనే ఇక రిషి సార్ ఎలా ఉన్నారు, మీకు క్యూర్ అయిపోయిందా, బాగున్నారా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటే, నేను బాగున్నాను వస్తారని, నువ్వు ఎలా ఉన్నావని ఇక ఇద్దరు ప్రేమగా అయితే ఉంటారనమాట. సరే సార్ నేను వెళ్ళొస్తాను, మళ్ళీ ఇద్దరం ఇక్కడే ఉంటే ప్రాబ్లం అవుతుంది, నేను అక్కడ అన్నీ చూసుకుంటా ఉంటాను, మీరు అయిపోయాక కాల్ చేయండి కొంచెంసేపు చూసి అని చెప్పేసి అంటే సరే అని చెప్తారనమాట. ఇక మను వెళ్ళిపోయిన తర్వాత ఇక రిషికి దగ్గరుండి ఇక వస్తారా ఇక భోజనం వండేసి పెడుతూ ఉంటుంది. ఇక ఈ విధంగా అయితే ఇద్దరు చాలా దగ్గర అయిపోతూ ఉంటారనమాట. ఇక చాలాసేపటి తర్వాత ఇక వస్తారా కనిపించట్లేదు ఏందని మహేంద్ర అయితే అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు మహేంద్ర అడిగేసరికి పని మీద బయటకు వెళ్ళిందని చెప్పేసి మను కవర్ చేస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా చెప్పే వెళ్తుందే, చెప్పకుండా వెళ్ళదే అని చెప్పేసి ఫోన్ చేస్తాయి. ఫోన్ కూడా ఇక అస్సలు మామయ్య గారు ఫోన్ చేస్తున్నారు, లిఫ్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి రిషి మహేంద్ర సార్ ఫోన్ చేస్తున్నారు, మావయ్య లిఫ్ట్ చేస్తే ఏమంటారంటే లిఫ్ట్ చేయని చెప్తే, ఎక్కడున్నావమ్మా నీకోసం ఇక్కడ వెతుకుతున్నాను అనేసి అంటే, మావయ్య నేను త్వరగా వచ్చేస్తాను, పని మీద బయటకు వచ్చాను అని చెప్తే ఉంటే, ఇక రిషికి డాడ్ మాటలు విని చాలా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఏంటో రిషి మాటలాగా అనిపించి, ఎక్కడున్నావమ్మా, ఎక్కడో రిషి మాటలాగా వినపడుతున్నాయి అనేసి అనగానే, లేదు నేను వేరే పని మీద మిషన్ ఎడ్యుకేషన్ పని మీద బయటకు వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక దాంతో సరే అని చెప్పేసి ఇక తర్వాత మను కాల్ చేసి, మీకోసం ఇక్కడ అందరూ వెతుకుతున్నారు, మళ్ళీ అనుమానం రాకముందే వచ్చేస్తే బాగుంటుందనేసి అంటే సరే అని చెప్పేసి ఇక వస్తారని తీసుకొచ్చేస్తూ ఉంటాడనమాట. ఇక మీరిద్దరు కలిసి వెళ్ళారా, వేరువేరుగా వెళ్ళారా, ఇద్దరు కలిసి వస్తున్నారు ఏంటని అనుపమ అయితే నిలదీస్తూ ఉంటుంది. లేదు నాకు అక్కడ క్యాబ్స్ అవన్నీ చూశాను, ఎవరు లేరు, అందుకని మను గారికి ఫోన్ చేస్తే వచ్చి రిసీవ్ చేసుకున్నారని చెప్పేసి కవర్ చేస్తూ ఉంటారనమాట. ఇక ఇది ఇలా సాగుతూ ఉన్నప్పుడే ఇక ఎంత హెల్ప్ చేశారని చెప్పి రిషి చెప్తాడనమాట మను గురించి. మను లాంటి ఒక మంచి వ్యక్తి మనకు పరిచయం అవడం ఎంత హ్యాపీగా ఉందనంటే, మను ఎవరో కాదు అనుపమ వాళ్ళ కొడుకే అని చెప్పేసి నిజం చెప్తుంది. ఇక ఇలా చెప్పంగానే వాళ్ళ తండ్రి ఎవరో తెలియక చాలా ఇబ్బంది పడుతుంది, అది నేను కనిపెడతాననేసి వస్తారు.